ఏంటలుడు ఇంకా షాపులో ఉన్నావు? అదే రాత్రి పార్టీకి వెళ్ళడం, చీపు లిక్కర్ తాగడం, ఏదో పెద్ద సింగర్స్లా పాటలు పాడడం, పొద్దున్నే ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయలా మీ ఇద్దరు నిలబడడం. ఏంటో మావయ్య అంతా కమెండ్ గోలా ఉంది. అద్భుతాలు జరిగినప్పుడు నమ్మాలి, అడ్డమైన కూర్చుళ్ళు అడగకూడదు. అంటే అప్పు తీసుకుని మందు తాగినప్పుడు కూడా ఇంతకెక్కి ఎక్కలే. అసలు ఏం జరిగింది మావయ్య? భోజనం చాలా బాగుంది కదమ్మా. గోదావరి వాళ్ళు అనుకుంటాను. అన్న త్వరగా పోనీండి అన్న, కోర్టుకి టైం అవుతుంది. ఏమైంది అన్న? త్వరగా పోనీ అన్న, హాస్పిటల్ పోనీ. నానా త్వరగా పోనీండి అన్న. ఇప్పటికైతే ప్రమాదం ఏమీ లేదమ్మా. ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. మీ నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నానా టెన్షన్ పడకండి నాన్న, ఏం కాదు. నాకున్నది ఒకే టెన్షన్ అమ్మా. నువ్వు ప్రసాదు కలిసుంటే చూడాలనుంది. నాకు ఇష్టం లేదు నాన్న. కనీసం నేను చనిపోయేలోగైనా మీ ఇద్దరూ కలిసి ఉండాలన్నది నా ఆశ. బాధ పెట్టే విషయాలేవి ఆయన దగ్గరకు తీసుకెళ్ళకండి. అందుక ఇది వాయిదాలకు అటెండ్ అవ్వలేదు. ఇంత జరుగుతున్నప్పుడు నాకు కాల్ చేయాలి కదా మావయ్య. నేనేమైపోతానని అమ్మాయి 24 గంటలు నా పక్కనే కూర్చునేదయ్యా. అందుకే నీకు ఫోన్ చేయడం అవ్వలేదు. ఓ, తను కోర్టుకు వెళ్లకుండా ఆపడానికి నాకు వేరే మార్గం తోచలేదు ప్రసాద్. అందుకే ఇంత నాటకం ఆడవలసి వచ్చింది. అంటే మీకు నిజంగా హార్ట్ అటాక్ లేదా? ఉక్కుబాడి అయ్యా నాది, అంత వేగంగా రాదు. ఇలాగే స్టంట్లు వేయండి, ఆ గుండెకి ఏదో ఒకరో స్టంట్ వేయాల్సి వస్తుంది. ప్రసాద్ ఆఫీస్కి వెళ్తావా? వెళ్తా. సరే, నేను వంట చేస్తాను, బాక్స్ తీసుకొని వెళ్ళు. ఏ వద్దు, బయట తింటా, ఆరోగ్యంగా ఉంటాను. సరే. ఏదో పెద్ద వంటల్లో ప్రోలాగా క్యారేజ్ కట్టేస్తానంటదండి మావయ్య. దీని వంటగానే ఆఫీస్లో తింటే మూకుమ్మడిగా చచ్చిపోతారు. మాస్ మాట అంటారు దాన్ని. మనందరినీ బొక్కలెట్టేస్తారు తెలుసా? ఏ మనిషి భయ్యా, నీ గురించి వంట చేస్తానంటే వద్దంటావు. పెళ్ళాం ప్రేమతో పాయిజన్ ఇచ్చినా తాగేయాలే, వద్దనకూడదు. ప్రేమగా పురుగుల మంది ఇస్తాను, చెరో గ్లాస్ తాగండి. నువ్వు మారవయ్యా, నువ్వు నీ పరిగమాల కబుర్లోను. ఛీ బా మళ్ళీ ఎవడా రెంట్ లేదు. మొక్క మీద తలపేస్తావేంటి? ముష్టండి అనుకున్నావా? హౌస్ ఓనర్ని. రెంట్ ఇవ్వా?